అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ప్రభుత్వ మద్యం షాపుల సిబ్బంది నిరసన ర్యాలీ. నర్సీపట్నంలో మంగళవారం ప్రభుత్వ మద్యం షాపుల సిబ్బంది స్థానిక అబిదు సెంటర్ నుండి శ్రీ కన్య కూడల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసే సూపర్వైజర్స్ మరియు సేల్స్మాన్ పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి 15,000 కుటుంబాలకు ఉద్యోగ భరోసా ఇవ్వాలని ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన మద్యం పాలసీ నాణ్యమైన మద్యం అంటున్నారు తప్ప షాపుల్లో పనిచేసే ఉద్యోగులకు ఎటువంటి భరోసా ఇవ్వలేదని వాపోయారు. ఈ విషయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించామన్నారు. దీన్ని ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన ర్యాలీలో ప్రభుత్వ మద్యం షాపుల సూపర్వైజర్స్ మరియు సేల్స్ మాన్స్ సిబ్బంది పాల్గొన్నారు. నుంచి ఏపీఎస్పీసీఆర్ యూనియన్ మొత్తం కూడా ఆదేశాల మేరకు ఈ ర్యాలీ చేయడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు కూడా ఉన్న ఎంప్లాయీస్ మేము కలెక్టర్ గారి రిక్రూట్మెంట్లో జరిగింది. ఈ రిక్రూట్మెంట్ అనేది నెక్స్ట్ కరోనా టైంలో కూడా మేము ప్రాణాలు చేయించి కూడా ఈ ఉద్యోగాలు చేసి ప్రభుత్వాల ఆదాయం అనేది చేకూర్చడం జరిగింది. అలాంటిది మాది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొత్త పాలసీ తీసుకొచ్చి ప్రైవేట్ షాపులకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల 15,000 కుటుంబాలు అన్నీ కుటుంబం పడతాయి. దానివల్ల మా భవిష్యత్ కార్యాచరణ కూడా జరగలేదు. ఇంకా మాకన్నా ఉద్యోగ భద్రత కల్పించి ఈ యొక్క దాన్ని మేమైతే దీనికి ప్రభుత్వానికి అతీతంగానే ఉంటాం, లోబడి అన్నింటికి లోబడి ఉంటాం. కొత్త పాలసీని కూడా స్వీకరిస్తున్నాం, కానీ మాకు ఉద్యోగ భద్రత అనేది కావాలి. నర్సీపట్నం నుంచి అనకాపల్లి డిపో 3 నుంచి మేమందరం ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్నామండి. అయితే విషయం ఏంటంటే 2019లో మేమందరం కూడా ఏపీఎస్బీసీఎల్ ద్వారా మేము రిక్రూట్మెంట్ జరిగిందండి. దానికోసం 2019 నుంచి 2024 వరకు కూడా కరోనా టైంలో కూడా మేమందరం కూడా ఉదయాన్నే వచ్చే ప్రాణాలకు సైతం అర్పించామండి. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేది కొత్త పాలసీని తీసుకొస్తుంది. దానికోసం ఏంటంటే ఇప్పుడు ఉద్యోగ భద్రత అనేది మనం అందరం కోల్పోతున్నామండి. మేము ఏ ప్రభుత్వానికి కూడా మేము అతీతం కాదండి. మేము చెప్పేది ఒకటండి, 15,000 రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాలు అనేవి ఉన్నాయి. దానికోసం ఈ ప్రభుత్వాన్ని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నామండి. అంటే ఏమి కాదు, ఇది డిప్యూటీ సీఎం గారికి తెలియజేయాలని, మన నారా చంద్రబాబు తెలియజేయాలని, లోకేష్ గారికి తెలియజేయాలని మేము పోరాడుతున్నామండి. దీనికి తప్ప మనం ఎవరికి కూడా మేము అతీతం కాదు. మాకు ఉద్యోగ భద్రతను కల్పించాలని మరీ గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబుని కోరుతున్నాం.